శాలేం స్వరం ఇది సమాధాన స్వరం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అనంతమైన శ్రేష్టమైన మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఇలాగున మనందరం ప్రభునామాన్ని మహింపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక చక్కటి శ్రేష్టమైన వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో 2వ భాగాన్ని చదువుతున్నాను. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని పిల్లలంగా మనము కలిగి ఉండవలసిన ఒక ధైర్యంతో కూడిన మాట ఇది. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క గొప్పతనం మనం కలిగి ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం. యోహాను భక్తుడు తన పత్రికలో ఈ అద్భుతమైనటువంటి మాట రాస్తున్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బహు గొప్పవాడు. ఎంత అద్భుతమైన మాట! నిజమే ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు, సైన్యములకు అధిపత్యగు దేవుడు, శత్రువులను అణిచివేసిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు మన కొరకు చేసేటువంటి దేవుడు. లోకములో ఉన్న వాటన్నిటికంటే కూడా అత్యున్నతమైన దేవుడు మన దేవుడు. లోకమంతటిని కూడా తన కాళ్ళ క్రింద అణిచివేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. సాధారణంగా మనం లోకమును చూసి భయపడతా ఉంటాం, లోకములో ఉన్న వాటిని చూసి భయపడతా ఉంటాం. లోకములో ఉన్నవన్నీ కూడా మనల్ని తరచుగా భయపెడుతూ ఉంటాయి. అవి ఏదైనా కానీ ఈరోజు దేవుని వాగ్దానం మనకు ఒకటి అద్భుతంగా అందించబడుతుంది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బహు గొప్పవాడు. నిజంగా ఈరోజు మనలో జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడైనాడు. ఆయన మనలో ఉన్నాడు గనక మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. అబ్రహామును తన భక్తులతో దేవుడు చెప్పాడు, ఇదిగో అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, సర్వశక్తి కలిగిన దేవుడను, గొప్ప దేవుడను. నీ కొరకు నేను అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పిలిచినది, నిన్ను ఏర్పరచుకున్నది, నిన్ను సిద్ధపరిచింది నిన్ను ఒక గొప్ప జనాంగముగా చేయటానికి. నిజంగా మన దేవుడు అంత గొప్ప దేవుడు. లోకములో ఉన్న వాని కంటే కూడా, లోకములో ఉన్న వాటి కంటే కూడా, శరీర సంబంధమైన వాటన్నిటికంటే కూడా ఆయన గొప్ప దేవుడు అయినాడు. మనం సాధారణంగా మనకున్న ఇల్లుని చూసి చాలా గొప్పగా అనుకుంటాం, లేకపోతే మనకున్నటువంటి బంధువులను, బలగాన్ని చూసుకుని చాలా గొప్పవాళ్ళం మేము అనుకుంటాం. మనకున్న ధనమును చూసి, ఐశ్వర్యాన్ని చూసి, బంగారాన్ని చూసి, మనం కలిగి ఉన్నటువంటి ఈ ప్రతి విషయాన్ని బట్టి కూడా మనం చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం. కానీ వాటన్నిటికంటే గొప్ప దేవుడు ఉన్నాడన్న సంగతి గుర్తించాలి. ఆ దేవుడు మనలో ఉండాలి. మీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు అంటున్నాడు. నిజమే, మన దేవుడు అంత గొప్ప దేవుడు. మన దేవుడు బలమైన దేవుడు, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్న సంగతి, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు గనక గొప్ప కార్యాలే నువ్వు చూస్తావు. గొప్ప దేవుని నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు గనక లోకములో ఉన్న వాటి కంటే గొప్ప దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి సమస్యల గుండా వెళుతూ ఉన్నా కూడా, ఎలాంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేయబోతూ ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ అలుముకొని ఉన్నా కూడా, ఇదిగో వాటన్నిటికంటే గొప్ప దేవుడు నీ పక్షాన నిలబడున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీలను అనేక మంది శత్రువులు చుట్టుముట్టినా కూడా ఒక అద్భుతమైన రీతిలో ప్రభు అనేక సార్లు ఇశ్రాయేలీ జనాంగాన్ని విడిపించుకున్నాడు. శత్రుముఖలు చుట్టినా కూడా సర్వశక్తి కలిగిన దేవుడు తన కార్యాన్ని చేసి ఇశ్రాయేలీలను విడిపించాడు. ఇశ్రాయేలును మందవలె కాపాడిన దేవుడు, మందరంతటిని కూడా మందవలె నడిపించినటువంటి దేవుడు, తన కాపుదలలో ఉంచినటువంటి దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదిగో ఇటు శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. లోకములో ఉన్న వాటి కంటే, ఉన్నవాని కంటే మన దేవుడు గొప్ప దేవుడు. కనుక మనం భయపడవలసిన అవసరం లేదు.
ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు ప్రభు. లోకమంతటిని నేను జయించి ఉన్నాను. ఇదిగో మీలో ఉన్నవాడు మనకు అద్భుతమైన దేవుడు కనుక ఈరోజు మనం వెనుతిరగక ప్రభు కొరకు ముందుకు సాగిపోదాం. ఆశ్చర్యమైన దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమని ప్రభును స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఉన్నతమైన నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, మాలో నీవు ఉన్నావు గనుక మేమెంతో బలవంతులం ప్రభువా, నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడవు, మా జీవితాల్లో ఉండి మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.